సోదరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి 6వ మాటను చక్కగా వింటూ వచ్చాం. వారు టీచర్ గారు కాబట్టి, అనుభవం కలిగిన వారు కాబట్టి చక్కగా ఓపికతో చాలా మాటలు మనకు తెలియజేస్తూ వచ్చారు. మరి 7వ మాట పాస్టరమ్మ గారికి అప్పగించానండి. 7వ మాట పాస్టరమ్మ గారు వచ్చి మనతో మాట్లాడతారు. 7వ మాట తెలియజేస్తారు. ఆ తర్వాత 3వ అధ్యాయము 46వ వచనం. అండి 46వ అధ్యాయం. చాలండి. మరి మన ముందు 6 మాటలు ఎన్ని ఉన్నాం. మరి యేసయ్య మరి 6 మాటలు సిలువలో పలికిన మాటలు అన్నీ కూడా మనం వింటూ వచ్చామండి. అలాగే 7వ మాట మరి ఆయన తన ఆత్మని తండ్రికి అప్పచెప్పి గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణం విడిచింది. మరి ఆయన చేసిన పని అంతటిని కూడా ఆయన ఏం చేశారండి, సమాప్తం చేసి తండ్రితో అంటున్నారన్నమాట, నా ఆత్మని నీ చేతికి అప్పగించున్నాను అన్నాడు. తండ్రి చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన ఏం చేశారండి, నెరవేర్చుకుంటూనే వచ్చారు తప్ప ఏ మాటనైనా తృణీకరించలేదు. తండ్రికి తెలుసు తన ప్రియకుమారుని లోకానికి పంపించారు. అలాగే కుమారుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు, మనుషుల చేతికి అప్పగించబడతాడు, చనిపోతాడు అని కూడా తండ్రికి తెలిసి కూడా తండ్రి గారు ఏం చేశారంటే తన ప్రియకుమారుని మనకి ఇచ్చారు. తండ్రి మాట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి తను చేసిన పనంతా సమాప్తం చేసి తన ప్రాణాన్ని విడిచారు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మరి తండ్రి చెప్పిన మాటలు మనం కూడా నెరవేర్చేవారిగా ఉండాలండి. తండ్రి మనకి ఏం చెప్పారంటే నశించిపోతున్న ఆత్మను రక్షించాలని ఆయన ఒక ఉద్దేశం. ఆయన లోకానికి ఎందుకు వచ్చారంటే పాపంలో పడి ఉన్న చెడు ఉన్న బిడ్డల్ని రక్షించడం కొరకు ఆయన లోకానికి వచ్చారు. ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తం కార్చారు. ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంతో దుఃఖం కలగాలండి. మనకి ఈ రోజే కాదు మనం దుఃఖపడతాం, కానీ రోజు మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన జన్మయందులో ఆశీర్వాదం ఉంది, ఆయన మరణ పునరుద్ధానాల్లో కూడా ఆశీర్వచనాలు ఉన్నాయండి. ఆయన మరణించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన కార్చిన రక్తంలో మన పాపాలకి విమోచన ఉంది. ఆయన రక్తం కార్చాడు కాబట్టి మన ప్రతి పాపం కూడా మనకి విడుదల వచ్చిందండి. అలాగే మనం గతకాలం చేసిన పాపములు అనగా విగ్రహార దోషములు, పితరులు చేసిన పాపములు, అనేక పాపములు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెతికి రక్షించుకుని మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనకి రక్షణ వచ్చిందండి. ఈ ధైర్యంగా మనకి నిలబడి ప్రార్థించేటకేంటి, మాటలు చెప్పటాకేంటి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి తండ్రి తన ఆత్మ దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి, కొన్ని ఆత్మలు మనం ఏం చేయాలండి, సంపాదించి దేవునికి అప్పగించే వారిగా మనం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే కిందట పలికిన మాటలు ఏమన్నాడు, నేను దప్పిక ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆయన దప్పిక ఇంకా కూడా తీరలేదండి. ఎందుకంటే ఇంకా అనేకులు నశించిపోతున్నారు, అనేకులు మార్పు చెందాలని దినమంతా అతని చేతులు చాపి ప్రార్థన చేస్తున్నారండి. ప్రయాసపడి భారం వేసున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడండి. మనం ఆయన మాట ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నాం. నేను రక్షణ పొందాలని చాలని అనుకుంటున్నాం తప్ప మన వారి కొరకు మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించండి. ఎవరైనా పోతే మనకెందుకులే అనుకుంటాం తప్ప నా రక్షణ మనల్ని ఎందుకు ప్రేమించాడంటే మన ద్వారా ఒక ఆత్మను రక్షించబడాలని ఎంతో ఆశపడి మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని ప్రేమించాడండి. మన జీవితంలో అనేకమైన మహోపకారాలు ఎన్నో చేశాడు దేవుడు. ఆ ఉపకారాలు మనం మనసులో పెట్టుకొని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు ఒక ఆత్మను మనం రక్షించేవారిగా ఉండాలండి.
మన ఆత్మనే కాదు అనేక ఆత్మలు ఆయన చేతికి అప్పులు చెప్పేవారుగా ఉండాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలండి. ఆయన రాజ్యం కొరకు మరి ఎంతైతే మరి శ్రమ పడ్డారో మనం కూడా కొంతలో కొంతైనా మనం చేసి ఆయన పనిని ముగించేవారుగా ఉండాలి. ఆత్మను రక్షించాలి, మన వారిని కూడా రక్షించుకోవాలండి. రేపొద్దున మనం మరణించినప్పుడు మనం నిశ్చత్తులో ఉంటాం. మన వారు అగ్నిగుండంలో మండిపోతున్నప్పుడు మన కంటికి వారిని చూపిస్తారటండి యేసయ్య. మరి మనం చనిపోయిన తర్వాత అయ్యో నా వారిని రక్షించుకోలేకపోయినని అప్పుడు మనం ఎంత ఏడ్చినా మనకి ఉపకారం మనకి ఏమీ ఉండదు. కానండి ముందుగానే మన వారిని మనం ఏం చేయాలండి, రక్షించుకునేవారుగా ఉండాలి. మరి ఆ నిత్య నరకంలో మన అన్నదమ్ములేంటి, అక్క చెల్లెలేంటి, మన బిడ్డలేంటి, మన ఇరుగు పొరుగు అని ఎవరినైనా ఒక్కరినైనా మనం ఒక్కొక్కరు ఆత్మను రక్షించాలండి. దేవుడికి అది ఎంతో ఇష్టం కాబట్టి ఆయన చేతికి మన ఆత్మను తన తండ్రి చేతికి అప్పచెప్పాడు కాబట్టి మనం కూడా కొన్ని ఆత్మలు ఆయన రాజ్యానికి అప్పచెప్పేవారుగా ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. 7వ మాట పంచుకున్న తల్లి గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నామండి. చక్కగా పంచుకుంటూ వచ్చారు 7వ మాటను. తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగించుకునిచున్నానని ఆయన సిలువ పైన 7వ మాట పలికి ఆయన ప్రాణమును విడిచిపెట్టినట్లుగా మనం లేఖనం చూస్తున్నాము. ఆ మాట ఒకసారి కొంచెంగా వివరించుకొని ముగించుకుందామండి. ఈ స్థలమును విడిచిపెడదాము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం అండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ప్రాణము విడిచెను. చాలండి. అప్పుడు యేసు ప్రభు అంటండి గొప్ప శబ్దంతో, ఎలాగంట అసలు ఆయనకి ఓపిక ఉందా, ఆయనకి శక్తి ఉందండి? ఏమీ లేదే, ఓపిక లేదు, ఏమీ లేదు. ఏం వేశారంట? గొప్ప శబ్దం అంట. అంటే పెద్దది, మనం ఎన్ని మైకులు పెట్టినా వినిపించిన అంత గొప్ప శబ్దంతో ఆయనకి ఇంకా ఎంత ఓపుకుందో చూడండి. ఆ కేక పెద్ద కేక వేసంటండి, తండ్రి నీ చేతుకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన పంపించిన ఈ లోకానికి తండ్రికి మరలా తిరిగి ఆయన ఆత్మను ఆయనకు అప్పగించుకున్నారు. అలాగే రేపు మనం కూడా మన ఆత్మ ఎవరికి అప్పగించుకోవాలి? ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకోవాలి అంటే మనం ఎలా నడవాలి? ఆయన జన్మ మరణ పునరుద్ధానంలో మనం తెలుసుకొని బాగా దాని ప్రకారంగా నీతి మార్గంలో, విశ్వాస మార్గంలో నడిచి మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలండి? ఆయనకు అప్పగించుకోవాలి. అంటే యేసు ప్రభు వారే ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నప్పుడు మన ఆత్మ కూడా ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి ఉన్నారు, ఒక తల్లి 90 సంవత్సరాల పైనే బ్రతికారు. ఆవిడ చాలా దైవభక్తిగా బ్రతుకుతూ వచ్చారు. అయితే ఆవిడ చనిపోయే దినాల్లో, చివరి దినాల్లో ఆవిడ మాట్లాడుతున్నారండి. ఆవిడ బంధువులు వచ్చారు, కుటుంబస్తులు వచ్చారు. కుటుంబస్తులు ఉండగానే ఆవిడ ఆ కోమాలోకి వెళ్ళి లేకపోతే కళ్ళు మూసుకుని ఆవిడ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఇంకొక నిమిషంలో చనిపోతాము అని అనగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఇలా రాజానగర్ నుంచి చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, కుర్చీలు వేయండి అని అంటున్నారంట. ఏమంటున్నారు? బంధువులు వచ్చారు, కుర్చీలు వేయండి. ఇక్కడ బయట పిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు అక్కడి నుంచి ఎవరు వచ్చారు, చుట్టూ చూస్తే ఎవరు లేరు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు తప్ప ఎవరు లేరు. అయినా రాజానగర్లో మనకు చుట్టాలు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు కదా, ఎవరు రాలేదు కదా అని వారు అనుకుంటున్నారు. ఇంతగా ఆమెకి కనిపించింది ఏంటంటే నిత్య రాజ్యత్వంలోంచి దూతలు వచ్చినాయి. ఎవరు వచ్చారండి? దూతలు వచ్చినాయి. ఎందుకని వచ్చినాయి దూతలు? ఆమె ఆత్మను తీసుకువెళ్ళటానికి వచ్చినాయి. దేవుని మన ఆత్మ తీసుకెళ్ళటానికి దేవుడు దూతలను పంపిస్తాడు. దేవుడు దూతలు వస్తాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకుని ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. మన ఆత్మను జాగ్రత్తగా అట్లకి తీసుకెళ్ళాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనాకారుల్లో కూడా ఆయన జన్మించక ముందే, ఆయన కంటే మునిపే 1000 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు ముందే ఈ వాక్యము రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం చూడండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. చాలండి, చాలు. ఇక్కడ అంటున్నాడు కదా, నా ఆత్మను నీ చేతికి అప్పగించును. ఇది ప్రవచన వాక్యము. ఏ వాక్యం అండి?
ప్రవచన వాక్యం. ఇది నెరవేరిందా లేదా? క్రీస్తు ప్రభు పుట్టక మునిపే 1000 సంవత్సరాల ముందే ఈ వాక్యము రాయబడి ఉన్నది. అయితే ఈ వాక్యం ఎప్పుడు నెరవేరిందండి? యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత, ఆయన సిలువలో మరణించిన తర్వాత 7వ మాటగా ఆయన పలుకుతున్న మాట ఇది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుని. ఎంత దేవుడు ప్రణాళిక చూస్తారో. ఇందాక చెప్పినట్లుగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సమస్తమును ఎరుగున్న దేవుడని మనం లేఖనం సెలవిచ్చినట్లుగా, అందుకే ఆయన కొరకు ప్రవచనాలు రాయబడిన ప్రవచనాలు ప్రతిదీ కూడా ఏమైందండి? నెరవేర్చబడుతూ వచ్చింది. కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు కదా, మేము తిరిగి లేస్తామని చాలామంది చెప్పిన వాళ్ళు లేరంటారా? ఉన్నారు కదండి. వాళ్ళు లేచారా? ఇప్పటికీ లేగలేదు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు, ఎవరైనా లేచారా? లేగలేదు. కలికి భగవాన్ అని ఇంకా చాలామంది కదా, వాళ్ళు ఎంతగా పూజించేవారు. ఇంక ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు, లేగలేదు. కానీ మన దేవుడు అలాగా కాదు. మన దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ప్రవచన పురుషుడిగా ఆయన నెరవేరుతూ వచ్చాడు. ఆయన రాయబడిన లేఖనంలో రాయబడిన ప్రతి వాక్యము నెరవేరుతూ వచ్చింది. ఆయన తిరిగి పునరుద్ధానుడిగా 3వ రోజున లేస్తూ వచ్చారు. అందుకే ఆయన ఆత్మని ఎవరికి అప్పగించుకున్నారు? తండ్రికి అప్పగించుకున్నారు. నిజంగా మన జీవితాల్లో కూడా మనం చక్కగా నడుచుకుంటూ మన ఆత్మను ఆయనకి అప్పగించుకునే వారముగా, మన ఆత్మను మనం కాపాడుకునేవారుగా, ఇతర ఆత్మలను కూడా కాపాడేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము దయించి చివరిలో విసుక్కోవద్దు, కంగారు పడద్దు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ అధ్యాయం వచనం, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు వాళ్ళు చంపారు, వాళ్ళు అప్పగించారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆయన్ని ఎవ్వరూ చంపలేరు కదండి, ఆయన్ని ఎవ్వరూ అప్పగించలేరు. ఆయనకి ఆయనే అప్పగింపబడ్డారు. ఆయనకి ఆయనే ఏం పెట్టారంట? ప్రాణము పెట్టారంట. ఆయన ప్రాణం ఎవ్వరూ తీయలేదు. ఆయనకి ఆయనే ఇష్టమై ప్రాణం పెట్టారు. ఆయన అంటున్నారు, నాకు ప్రాణము పెట్టుటకు అధికారము కలగదు, తీసుకున్నటకు కూడా తిరిగి అధికారము కలదు. ఆయన ప్రాణము పెట్టగలదు, ఆయన ప్రాణం. అంత మహోన్నతుడు ఎందుకండి? ఇంత ఇది చేయటం ఎందుకండి అనే ప్రశ్న మనలో కలగచ్చు. ఎందుకంటే ఏం చెప్తామండి? మన కోసమే, మనల్ని అక్కడ ఉంచాలని, ఆయనతో పాటు ఉంచుకోవాలని ఇంత త్యాగం చేశారు ఆయన. ఆయనకు ప్రాణం పెట్టుటకు అధికారం కలదంట, ప్రాణము తీయటానికి కూడా అధికారం కలదు. ఆయన ప్రాణం ఎవరూ తీయలేదు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరు క్షమించమని మొదటగా పలికిన ఆ మాట. అందుకని ఆయన ప్రాణం ఎవరు తీయలేరండి. ఆయనకి ఎవరు కూడా చీమంత హాని ఎవరు చేయలేరు కదండి. మనం అనుకుంటాం అప్పగించిన యోధాని తిట్టుకుంటాము, ఆయన సిలువ వేసిన వారిని అందరినీ తిట్టుకుంటాం కదా. కానీ కాదు, ఆయనకు అనుమతించారు, వాళ్ళని వాడుకున్నారు. ఎవరిని? దేవుడు మంచికి వాడుకుంటారు, చెడ్డకి కూడా వాడుకుంటారు. వాళ్ళని వాడుకున్నారు. పిలాతు కూడా అంటాడు కదా, ఏం చేస్తాడు పిలాతు అండి? ఈయనలో ఏ దోషము కానరావట్లేదు, శిక్షించడానికండి, శిక్ష వేయటానికి ఏమీ కానరావట్లేదు. ఏమని శిక్ష వేస్తాం ఈయనకి? అంత సిలువ మరణం వేసినంతగా ఆ శిక్ష. ఆ రోజుల్లో సిలువ మరణాన్ని ఎవరికి అప్పగించేవారండి? ఎవరిని అప్పగించేవారు? దొంగల్ని హత్య చేసే వాళ్ళని అప్పగించేవారు. మరి ఈయన ఏ తప్పిదము కనపడట్లేదు. ఈయన ఎక్కడైనా దొంగతనం చేశారా? లేదు, ఎక్కడ చేయలేదు. నరహత్య చేశారా? ఎక్కడ చేశారండి? ఆయన నరహత్య చేయలేదు. ప్రాణము పోయిన వారిని తిరిగి ఆయన లేపారు, ప్రాణం పోస్తాడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి అప్పగించడానికి ఈయన ఏ దోషము కావట్లేదని ఏం చేశాడంటే పిలాతు తన చేతులు ఏం చేశాడు? ఈ నీతిమంతుని దోషము నా మీదకి రాకుండా చేతులు కడుక్కుంటూ వచ్చాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? ఈ దోషము మా మీదకు, మా పిల్లల మీదకు రావాలని కోరుకున్నారు. అందుకే మన నోటి మాటతో ఏమీ
కోరుకోకూడదు. మన నోటి నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం క్షేమమే కోరుకుంటే మనకు క్షేమమే జరుగుతుంది. దేవుడు ఆ శక్తిని మనకి ఇచ్చాడు. మనం బాగుంటాము అని అనుకుంటే ఏమవుతామండి? బాగుంటానే ఉంటాం. నా బ్రతికి ఇంతే అనుకుంటే మన బ్రతికి ఇలాగనే ఉంటుంది. ఆ శక్తి మనకి ఇచ్చారు. అందుకే మన నోటిని కాచుకుంటూ ఉండాలి, మన మనసును కాచుకుంటూ ఉండాలి, మనకు మనం కాపాడుకుంటూ ఉండాలి. అయితే ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఆత్మను కాపాడుకుని ఎవరికి అప్పగించారండి? ఆయన తండ్రికి అప్పగించినట్లుగా ఉండాలి. ఆయనకు తీసుకోవడానికి అధికారం కలదు, ఇవ్వటానికి అధికారం. ఆయన గోధుమ గింజగా భూమిలో పడి ఆయన ఏమయ్యారు? చనిపోయారు. ఆయన చనిపోయారు, గోధుమ గింజగా భూమిలో చనిపోయారు. తిరిగి బ్రతికారు కాబట్టి పరలోక రాజ్యంలో అనేకమైనవి ఫలిస్తూ ఉంటాయి. ఎవరంటే అయ్యి? మనమే అనేక మంది ఫలిస్తూ ఉంటాయి. ఆయన చావకపోతే, ఆయన గోధుమ గింజగా భూమిలో పాతి పెట్టకపోతే మనము లేవలేము. మనకు రక్షణ లేదు. ఆయన చావకపోతే మనకు రక్షణ లేదు. ఆయన చావు, మరణము మనకు చాలా ప్రాముఖ్యమైనది, మనకు చాలా అవసరము, మనకు చాలా విలువైనది ఆయన మరణం. ఆయన గోధుమ గింజగా భూమిలో పాతి పెట్టబడ్డారు. తిరిగి అనేక ఫలములుగా పరలోక రాజ్యంలో మనం అక్కడ చిగురించబడుతున్నాము. అందుకే 7వ మాటగా మన సిలువ పైన ఆయన పలికిన 7వ మాట ఏ మాట అండి? ఆయన ఏ మాట పలికాడు? 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనం కూడా దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో విన్న ఈ 7 మాటలను బట్టి ఇంకా మనం మారు మనసు కలిగి ఇంకా మనం ఎలా అయితే నడవాలో అలా నడుస్తూ అనుకుందాం. మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటూ, తండ్రి నా శరీరమును, నా మనస్సును, నా సమయం అంతా కూడా నీ చేతులకు నేను అప్పగించుకుంటానయ్యా. చివరిగా నా తుద శ్వాసలో నా ఆత్మను నీ చేతుకు అప్పగించుకుంటా. సిద్ధపడాలి. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు కాబట్టి మన ఆత్మను ఏం చేసి ఉంచాలి? సిద్ధపరిచి ఉంచాలి. చాలామంది ఏం చేస్తారు? సమాధి కార్యక్రమానికి ఏం చేసుకుంటారండి? వారికి వారే సిద్ధపడి ఉంటారు, సిద్ధపరచుకుని ఉంచుకుంటారు. ఏంటి? డబ్బులు సిద్ధపరచుకుని ఉంచుకుంటారు. రేపు పొద్దున్న నేను మరణించిన తర్వాత ఎవరు కూడా ఇది లేదు అది లేదని అనుకోకూడదు. ఈ 4-3 బిడ్డలు ఉంటే ఏం చేస్తారండి? వాదం వేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళుంటే లేవేమో అనుకుని ఆ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే సిద్ధపరచుకుని ఉంటారంట వాళ్ళ సమాధి కార్యక్రమానికి. అలాగనే ఆత్మను కూడా ఏం చేసుకోవాలంటండి? ఖచ్చితంగా సిద్ధపరచుకుని ఉంచుకోవాలి. ఎవరికి అప్పగించుకోవడానికి? తండ్రికి అప్పగించుకోవడానికి. ఆయన నీతిగా ఆయన అప్పచెప్పిన బాధ్యతను క్రమముగా నెరవేరుస్తూ తండ్రికి ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నారు, ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. ఆయన 6వ మాటకి సమాప్తమైనది అనే మాటకి మనం చూస్తే, ఆయన ఆది కాండంలోని సృష్టి అంతా ఏం చేశారండి? ఎన్ని రోజులు చేశారు? 6 రోజులు చేశారు. 6 రోజులు చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు? సమాప్తమైనది అన్నారు. 6 రోజులు చేసిన తర్వాత సమాప్తమైనది అన్నారు. నిజంగా ఆయన ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్ని గంటల లెక్క వచ్చిందండి? 6 గంటల లెక్క వచ్చింది. 3 గంటలకు అప్పుడు ఆయన ఈ మాట పలికారు. ఏమైంది? సమాప్తమైనదని. ఆదిలోనే ఆయన పలికారు. ఆది కాండానికి ఆయన మరణ దానికి ఈ మాట ఉంది. అందుకే సమాప్తమైనదని. 6 గంటలు ఆయన సిలువ పైన వేలాడుతూ వచ్చారు. 6 రోజులు సృష్టిని సృష్టించారు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూసారండి. ఆ తర్వాత ఆయన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత మరలా కొంతసేపు కొన్ని గంటలు ఆయన శరీరము ఎక్కడుందండి? సిలువ పైన ఉంటూనే ఉంది కదండి. కొన్ని గంటలు సిలువ పైన ఉంది. అయితే ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు ఎన్ని గంటలు ఉన్నారు? ఆయన ప్రాణంతో 6 గంటలు ఉన్నారు సిలువ పైన. ఎంత భారం వహిస్తుంది! ఎందుకని? ఈ మానవ జాతిని రక్షించడానికి 6 రోజులు సృష్టి చేసి సమాప్తమైనది అన్నాక పని పూర్తి చేసిన, అలాగే 6 గంటలు ఆయన సిలువ పైన ఆ బాధను, ఆ హింసను భరిస్తూ, ఆ దాహాన్ని, లేకపోతే ఆ బాధను, ఆ చింతనంతా భరిస్తూ, ఆ అవమానాన్ని భరిస్తూ, ఆయన సిలువ పైకి వెళ్ళిపోయి కూడా చాలామంది కింద అవమానపరచట్లేదండి. ఎంతమంది అవమానపరిచారు? పక్కనున్న దొంగ అవమానపరిచాడు. కిందన్న వాళ్ళు ఇంకనూ ఈయన చనిపోయాడా లేదా అని ఒకళ్ళు ఏం చేశారండి? చివరగా ఆయన్ని బల్లెంతో పొడిచారండి. బల్లెంతో పొడిచినప్పుడు ఆ రక్తము కొంచెం ఒక చుక్క అతని మీద పడితే అతనికి ఏమొచ్చిందంట? మారు మనసు వచ్చిందంట. ఏమొచ్చిందంటండి? మారు మనసు వచ్చింది. అలాగే ఇంకా కొన్ని స్వస్థతలు జరిగినాయి అంటండి అక్కడ ఉన్నవారు వ్యాధిగ్రస్తులుంటే స్వస్థతలు జరిగినాయి అంట. ఆయన ఎంత ఉపకారం చూడండి, ఆయన ఎంత మహోన్నతుడో చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడో. అల్లాడిపోయారండి అక్కడ ఉన్న స్త్రీలు. ఏమైపోయారండి? ఆ దృశ్యం చూసి అల్లాడిపోయారు.
అందుకే ఈ దినాలలో చాలామంది స్త్రీలు ఆయన సిలువ మరణం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతూ ఉంటారు, ద్రవిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నిజంగా అల్లాడిపోయారు. అక్కడ ఆయన తల్లే కాదు, మిగతా స్త్రీలు కూడా చాలా అల్లాడిపోతూ వచ్చారు. తిరిగి ఆయన లేచే వరకు కూడా అదే బాధ, అదే దుఃఖంతో ఉంటూ ఉన్నారు. అందుకని ఈ 7 మాటలను మనం ప్రతి సంవత్సరం మరి చక్కగా 7 మాటలను అందరూ చక్కగా వివరిస్తూ వచ్చారు, పంచుకుంటూ వచ్చారు. మీ ఆధ్యాత్మిక స్థితి ఇంకనూ బలాభివృద్ధి అయ్యేటట్టుగా ప్రభువు నామములో మీ అందరినీ కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన హృదయాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, మోకరించండి, చివరి ప్రార్థన చేసుకుందాం. మరి ఆయన ప్రాణం విడిచిపెట్టినట్లుగా ఈ సమయంలో 3 గంటల సమయంలో తండ్రికి ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మను అప్పగించుకుని ఆయన తల వాల్చినట్లుగా మనం లేఖనంలో చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితమును వెలిగించటానికి, నా జీవితమును ఆయన ఎంతో మహోన్నతమైన కృప ఇవ్వటానికి ఆయన ప్రాణాన్ని సిలువలో యజ్ఞం చేశారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఇది ఎంతో విలువైనది, ఇది చాలా విలువైనది. దీనికి వెలలేని విలువైన త్యాగం ఆయన చేస్తూ వచ్చారు. ఈ త్యాగాన్ని అనుక్షణము మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించాలనే ప్రభు కోరిక మనం మర్చిపోకూడదు. సందర్భాలను బట్టి జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ అనుక్షణము ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంత విలువైన మరణము నా కొరకే మరణించావా ప్రభువా, అయ్యా వెలపెట్టలేని ఆ శిలువ మరణాన్ని నా కొరకే మరణించావయ్యా, నేనంటే ఇంతకయ్యా ఇంత ప్రేమ, నేనంటే ఎందుకయ్యా ఇంత ఇష్టము అని మధ్యాహ్న కాల సమయంలో చెప్దామా? ప్రతి ఒక్కరము నోరు తెరిచి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే కృతజ్ఞత లేని భావం కలిగిన దానిగానే ఉంటాం కదా. ఒక్కసారి ఆయన సన్నిధిలో ఒక మాట చెప్తాం. అయ్యా నా కొరకై నువ్వు మరణించావా ప్రభువా, ఇంత విలువైన మరణం నా కొరకే పెట్టావా ప్రభువా, ఎన్ని అవమానాలు భరించావయ్యా, ఎంత కష్టము నీకు వచ్చిందయ్యా, అయ్యా ఎంత శ్రమ పొందావయ్యా, అయ్యా అదిగో ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకసారి మీరు గనక ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే గనక నిన్ను ప్రభువు ఖచ్చితంగా దర్శిస్తాడు. ఈ సంవత్సరం నీకు ఎంతగానో దేవుడు కృప చూపిస్తాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టడు, ఆయన చెయ్యి విడిచిపెట్టడు. నీ చెయ్యి పట్టుకోవడానికే తండ్రి కుమారుల చెయ్య ఎడబాపు అయిపోయింది కదా, కేవలము నీ చెయ్యి పట్టుకోవడానికే, శాశ్వతముగా నీ చేయి పట్టుకుని నిత్యత్వంలోనికి తీసుకెళ్ళటానికే తండ్రికి కుమారునికి ఎడబాటు వచ్చింది. ప్రవ్వా నన్ను నువ్వు పట్టుకోవడానికి నా చేయి విడిచిపెట్టి నన్ను సెలవిస్తున్నావు తండ్రి అని ఒకసారి మనం చెప్దామా? ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. నీ శ్రమలలో, నీ కష్టములలో, నీ నష్టములో, నీ దుఃఖములో, నీ సంతోషములో, నీ వ్యాధిలో, నీ బాధలో ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన మాత్రం తోడుగా ఉంటే చాలు, నువ్వు ప్రపంచాన్ని జయించగలదు. యేసు ప్రభువుని తోడుగా తీసుకువెళ్దామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము కదా. సర్వోన్నతుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఎంతో భారభరితమైన స్థితిలో 7 మాటలు పలుకుతూ వచ్చారు. ఆయన ఏ విషయంలో కూడా క్రమం తప్పకుండా, తండ్రి అప్పగించిన బాధ్యత తప్పుకోకుండా ప్రతి విషయంలో ఆయన క్రమముగా వచ్చారు. అవును, ఆయన సమాప్తమైనదని ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు మందిరంలో ఉన్న, దేవాలయంలో ఉన్న అడ్డతెర తొలగిపోయింది కదా. ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి అడ్డతెర తొలగిపోయింది కదా. ప్రభువుకి నీకున్న, తండ్రికి నీకున్న అడ్డతెర తొలగిపోయింది. పాపమనే అడ్డుతెర తొలగిపోయింది కదా. దేవాలయంలోనికి వెళ్ళటానికి నీకు ఎంతగానో దేవుడు కృప చూపిస్తారు. ఆయన ఎంతో మహోన్నతుడు నీకు పక్షానందుకు తోడుగా ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రార్థన చేసుకుని చిన్న తీర్మానము కలిగి ఈ సన్నిధిలోంచి వెళ్ళినప్పుడు, తండ్రి మీరు నా కొరకే పునరుద్ధానుడై లేస్తున్నావు కదా తండ్రి, నీకు వందనాలు. నా కొరకే మరణించిన దేవా, అయ్యా నా అవసరతలు నీకే తెలుసు కదా ప్రభా, నా అవసరతలు నీవు జ్ఞాపకం చేసుకో అయ్యా. అలాగే నేను ఆత్మలో స్థిరపడాలి ప్రభా, అయ్యా విశ్వాసంలో స్థిరులుగా నేను ఉండాలి ప్రభా, నీకు నమ్మకస్తుడిగా నేను బ్రతకాలి తండ్రి. నా జీవిత కాలం అంతయు అలాగే బ్రతుకుతాను ప్రవ్వా. అలా సహాయం ఇచ్చే నన్ను బలపరిచినైనా, నేను నూతన శక్తి ఇచ్చి పంపించయ్యా, నూతన బలమునిచ్చి నన్ను పంపించయ్యా. అయ్యా నీ ఆత్మతో నన్ను ఇచ్చి పంపించు ప్రవ్వా ఈ స్థలములోంచి తండ్రి అని ప్రార్థన చేసుకుని చివరి ప్రార్థన కలిగి స్థలాన్ని విడిచిపెడదాం. చివరి ప్రార్థన తల్లి ప్రార్థన చేస్తారు.
స్తోత్రం ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో ఉండి ప్రభా నాయనా నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు నాయనా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. నీ స్తోత్రాలు. బిడ్డలు నిలబెట్టుకొని ప్రభా నాయనా నీ స్తోత్రాలు 7 మాటలు నాయనా మీరు నాయన మాకు మరలా ఒకసారి మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. నాయన మీరు పలికిన మాటలు బిడ్డల ద్వారా నాయన పలికించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఎన్ని మాటలు ప్రభా నాయన మేము నాయన మా హృదయాల్లో నీరు కట్టి ఫలించుటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీ మాటల ద్వారా మేము బలం పొందుకుటకు అయ్యా మాకు సహాయం చేయండి తండ్రి. నీ స్తోత్రాలు నా తండ్రి. నాయన నువ్వు దప్పిక ఉన్నానని కూడా మీరు మాట్లాడి ఉన్నారు. నీ దప్పిక తీర్చడం అంటే కొన్ని ఆత్మలు మీరు రాజ్యవ్యాప్తి కొరకు మీరు సంపాదించినట్లు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా నా కొరకు ఆ కలువరి శిలువలో మరణించు తండ్రి. నీ అమూల్యమైన ఎవరి పరిశుద్ధ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు నది కొరకు దారులుగా కాచి ముళ్ళ కిరీటం పళ్ళే పోట్లు నైనా అవమానాలు నిందులు అన్ని భరించి ఓర్చుకుని సహించి మరణించో తండ్రి. నీ ఆత్మనే తండ్రి దేవుని చేతులకు అప్పచెప్పు తండ్రి. చెప్పిన ప్రతి పనిని నెరవేర్చుకుంటూ వచ్చావు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. యేసయ్య 3 గంటల సమయంలో కలువరి శిలువలో వేలాడుతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు. నీ మరణాన్ని రోజు మేము జ్ఞాపకం చేసుకోలేనా. ఈ రోజే కాదు నైనా నా తండ్రి మరణించబట్టి నాకు ఈ రక్షణ వచ్చిందని మేము నైనా ఆ మాట జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. నేను ఇంతవరకు బిడ్డలందరూ నేను ఎంతో ఓపికగా కూర్చున్నారు. నేను తల్లులైనందరికీ నేను ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. నేను సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్కరు వారు నేను మరలా నైనా బిడ్డలు నైనా తండ్రి రాబో దినాల్లో భర్తలతో బిడ్డలతో కుటుంబాలతో నీ సన్నిధిలో ఉండాలి ప్రభు. నైనా యవనస్తుల జీవితాల్లో అద్భుతాలు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ స్తోత్రాలు. గొప్ప కార్యాలు సంఘంలో జరిగించండి నైనా. నేను ప్రతి బిడ్డకి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి నిండారుగా మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని మరలా పునరుత్థాన ఆరాధన ప్రభు. తెల్లవారుజామున లేచినైనా అయ్యా నేను మాకు తెలియని మరి నేను ఎదుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు. ఈ కొడుకు నీతిగా జరిగించినందుకు మీకు లెక్కింపలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి పంపించమని అయ్యా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించి పరిచయం ఫలింపచేయండి నాయన. ఆశీర్వదించండి ప్రభు. కృపలో వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంఘము చుట్టూ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడయండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.